ఒక రాక్షస పాలన నుండి విముక్తి పొంది ఎన్డీఏ కూటమి ద్వారా ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఎంతో సీనియర్ అనుభవజ్ఞులైనటువంటి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపికెళ్లే దిశలో అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో తీసుకెళ్లే సందర్భంలో ఈ రోజుకి 100 రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 100 రోజులు పరిపాలనని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశం అనే ఒక నామకరణం చేసి ప్రజా వేదికల ద్వారా ప్రజలందరికి కూడా మనం వివరించి అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ స్టిక్కర్లు అంటించి ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇవ్వమని ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషనర్ గారు ప్రసాద్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పట్టణ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇచ్చాపురం రావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం ఈ మనకి అనుకూలించక ఈ మళ్ళీ ప్రకాశం జిల్లా దగ్గరలో వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల ఈరోజు కార్యక్రమం మనకు నియోజకవర్గంలో ఈ జిల్లా పరిషత్ ఆపోజిట్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో మొట్టమొదటిసారిగా పెట్టి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. కావున సిబ్బంది కూడా అలాగే నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని 7 రోజుల పాటు జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతూ ఇదేదో తూతూ మంత్రంగా మనం మొక్కుబడిగా ఇది చేయడం కాకుండా ప్రజలందరికీ తీసుకెళ్ళి మనం చేసినటువంటి ఈ ఘనకార్యాలను మనం వివరించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.